తలంపుగా గమనిస్తూ వస్తే ఆ 4వ వచనంలో పాప సహితుడు ఎవరంటే చెప్పండి, పాప సహితుడు. అది మొట్టమొదటి తలంపు. పాప సహితుడు అంటే అర్థం ఏంటంటే పాపమును కలిగిన వాడు అని అర్థం. భేదములే, లోకములో మానవులందరూ గమనిస్తాం. నువ్వు ఏ కులమైనా ఏ జాతి అయినా నువ్వు పాపివి, నీ పుట్టుక అది చూపిస్తూ ఉంది. అందుకే మొట్టమొదటి తలంపులో చూస్తూ వస్తే 15వ అధ్యాయం, ప్రక్క అధ్యాయమే 14వ వచనం చదవండి. శుద్ధుడగుటకు నరుడు ఏపాటి వాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి వాడు. కాబట్టి అక్కడ స్త్రీకి పుట్టినవాడు అనే మాట కనపడుతుంది, కానీ అక్కడ ఇంకా కొద్దిగా వివరం కావాలి. అంటే పురుషుని ద్వారా స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడగుటకు ఏ పాటి వాడు. పురుషుడు లేకుండా పుట్టుడు కదా. కాబట్టి పురుషుని ద్వారా స్త్రీకి పుట్టినటువంటి నరుడు వాడు శుద్ధుడగుటకు ఏ పాటి వాడు అనే మాట దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. తిరిగి 25వ అధ్యాయంలో కూడా గమనిస్తూ వస్తే 4వ వచనంలో కూడా మనం అదే చూస్తాం. యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం తీసిన వారు చదవడం త్వరగా. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. స్త్రీకి పుట్టినవాడు అంటే అక్కడ కూడా ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. పురుషుని ద్వారా స్త్రీకి పుట్టినటువంటి వాడు దేవుని దృష్టికి ఎలాగో శుద్ధుడు కాగలడు. అందుకే లోకంలో జన్మించిన ప్రతి మనుషుడు కూడా పాపి. అందుకే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తూ వస్తే అక్కడ మనకి ఏమని జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను అంటాడు, మనము పాపము చేయలేదని. చదవయ్యా, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధీకులుగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మనలో ఎవరైనా సరే నేను పాపము చేయలేదు అని కనుక నీవు చెప్పుకుంటే దేవునిని అబద్ధీకునిగా చేయవాడవు, దేవునిని అబద్ధీకునిగా చేయవు దానవు అవుతావు నువ్వు. దేవుని వాక్యం మనలో ఉండదు. కాబట్టి లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు ఆదామునందు గమనిస్తాం. తాను ఎవరు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే శుద్ధుడు కాడు అనే సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మనుషుల యొక్క పుట్టుక లోకం అందరూ ఎవరు అని కనబడుతుంది అంటే పాప సహితుడు, అనగా పాపములు కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఇది మొట్టమొదటి తలంపుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 2వ తలంపుగా మనం గమనిస్తూ వస్తే చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం తీసిన వారు చదవండి. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన చాలంతే. ఇప్పుడు 2వ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. పాపరహితుని యొక్క అవసరం కనబడుతుంది ఇక్కడ. మొట్టమొదటి తలంపులో మన జన్మ పాపం అని చూసాం కదా. ఇప్పుడు ఎవరు పుట్టాలి అని అంటే పాపరహితుడు పుట్టాలి. అలా కనుక పుట్టగలిగితే ఎంత మేలు. అంటే పాప సహితుడైన మనుషుని కొరకు పాపరహితుడైన మనుషుడు పుట్టాలి అనే మాట కనబడుతుంది. అంటే ఇప్పుడు పాప సహితుడైన మనుషునికి చూడండి పాపరహితుని యొక్క అవసరం కనబడుతుంది. అది 2వ తలంపుగా దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తాం. ఇప్పుడు కీర్తనల గ్రంథము 49వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే ఓసారి 7, 8, 9 వచనాలు చూడండి. 49వ అధ్యాయం కీర్తనలు 7, 8, 9 వచనాలు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. 8వ వచనం కూడా చదవండి. వారి ప్రాణ విమోచన ధనము 8వ వచనం 9వ వచనం 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఒక వ్యక్తి తన పాపముల నుండి విమోచించబడాలి అని అంటే ఆ వ్యక్తి నిమిత్తం అంట దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలిగిన వాడు కావాలి. ప్రాయచిత్తం చేయగలిగిన వాడు కావాలి. ఆ ప్రాయచిత్తము ద్వారా ఆ పాపికి క్రయం చెల్లించేవాడుగా ఉంటాడన్నమాట. అది ఇప్పుడు చూడండి, ఒక పాపైన మనుషుని కొరకు దేవుని సన్నిధిని
ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ఆ ప్రాయచిత్తం చేయగలిగిన వాడు ఎవరై ఉండాలని అంటే పాపరహితుడై ఉండాలి. కాబట్టి దేవుడు లోకం చూసినప్పుడు నీతివంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి లోకంలో ఉన్న మనుషులందరూ కూడా గమనిస్తాం, పాపము చేత గమనిస్తాం, దాని ఫలితమైన శిక్షకు పాత్రలుగా కనబడుతూ ఉన్నారు. ఆ శిక్ష నుండి విడిపించబడాలని అంటే పాపరహితుడు అవసరం. ఆయన దేవునికి మానవుల పక్షంగా గమనిస్తాం, ప్రాయచిత్తం అవ్వాలి. ఆ ప్రాయచిత్తార్థమైనటువంటి రక్తము ద్వారా గమనిస్తూ ఉంటాం, వారు పాపములకు క్రయం చెల్లించబడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి తన పాపముల నుండి విడిపించబడతాడు. అది నాకు చేయడానికి ఎవరు కావాలి అని మనం చూస్తాము అంటే పాపరహితుడు కావాలి. అయితే లేడు, చూశారా? కాబట్టి ఆ పాపరహితుడు ఎవరై ఉండాలి అని మనం చూస్తాము అంటే ఆయన చెడ్డని ప్రాయచిత్తం చేయడానికి ఓ మాట కనబడుతుంది యోబు గ్రంథంలోనే 33వ అధ్యాయం. తీసిన వారు చూడండి, 23వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనం చదవడం తీసిన వారు. నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. చూశారా? యుక్తమైనది ఏదో అది నరులకు తెలియజేయడానికి వేలాది దూతలలో ఎవరంటే చెప్పండి? గనుడు. దూతలు కాదు, దూతలలో గనుడు. ఆ దూతలలో గనుడు ఎవరు చెప్పండి ఒకసారి? ఆయనే ప్రభు, ఆయనే దేవుడు. ఆ దేవుడు ఏం కావాలి అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే మధ్యవర్తి కావాలి. ఆయన కనుక మధ్యవర్తి కనుక అయితే ఇప్పుడు 24వ వచనం చదవండి. దేవుడు వారి కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా అయ్యా ఆ వచనమేనాది? 24వ వచనం చదవండి. వారిని విడిపించుము, ప్రాయచిత్తం అది అన్నమాట. ప్రాయచిత్తము అది అప్పుడు ప్రాయచిత్తం దొరుకుతుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రాయచిత్తము ఒక పాపిన మనుషుని నిమిత్తం దేవుని చేయడానికి పాపసహితుల నుండి పాపరహితులు పుట్టాలి కదా. పాపరహితునికి అవసరం కనబడుతుంది. ఏమి అంటాడు? వేలాది దూతలలో గనుడు కనుక మధ్యవర్తి అయినట్లయితే వారికి ప్రాయచిత్తం కలుగుతూ ఉంది. చూసారా? అలాగూ కాకుండా ప్రాయచిత్తం కలగదు. పాపసహితుల నుండి పాపరహితులు పుట్టడు. కాబట్టి ఇప్పుడు రెండవ తలంపుగా మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే మన పాపముల నుండి మనం విడిపించబడడానికి మనకు అవసరం ఏంటని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అంటే పాపరహితులు కావాలి. పాపరహితులు కావాలి.